హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దీక్షిత టైలర్ టిప్స్. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో తాలూకా నోటిఫికేషన్ మీకు ఫస్ట్ రావడం జరుగుతుంది. ఓకే, ఇంపార్టెంట్ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోతే ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో చాలా రికమెండెడ్ కామెంట్ వీడియో అనమాట. ఇప్పుడు బ్యాండ్ కటింగ్ చేసుకుందాం. బ్యాండ్ రోలో ఎక్స్ట్రా బ్యాండ్ పెడుతున్నాను కాబట్టి ఎక్స్ట్రా బ్యాండ్, కట్ బ్యాండ్ కాకుండా ఎక్స్ట్రా బ్యాండ్ పెడుతున్నాను. ఎక్స్ట్రా 4 ఏమో ఫోల్డింగ్ కోసం 7 పెట్టాను కదా. 7 అక్కడి నుండి నడుము ఎంత 37 చూసారు కదా. అక్కడ 37లో సగం ఎంత 18.5 మార్క్ చేద్దాం. అది ఎందుకు ఎక్స్ట్రా పెట్టాను మీకు తర్వాత చూపిస్తాను. 18.5 పెట్టాను కదా. అక్కడి నుంచి ఇంచున్నర ఎక్స్ట్రా ఖర్చు కోసం, ఇంచున్నర ఇటువైపు పెట్టింది బ్యాండ్ కోసం. అక్కడి నుంచి 4 ఇంచెస్, స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచెస్ అది వచ్చేసి రింగ్ కోసం ఈ ఎక్స్ట్రా పెట్టాను కదా. ఎక్స్ట్రా బ్యాండ్ ఏమో 3 ఇంచెస్ ఎక్స్ట్రా బ్యాండ్. ఉక్సులు లోపల రివర్స్లో ఉక్సులు వస్తాయి కదా, ఉక్సుల కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 4 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు 18.5 వచ్చింది కదా. స్టార్టింగ్ దగ్గర నుంచి అదనమాట. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 4 పెట్టాను దాని రింగుల కోసం. మిగతా బ్యాలెన్స్ ఏమో పావు తక్కువ 13 వచ్చింది కదా. 13ని 3 భాగాలు చేద్దాం. 3 భాగాలు చేస్తే పావు తక్కువ 4 అలా 2 డివైడ్ చేస్తాం. ఇప్పుడు దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టేసి రెండో బ్యాండ్ కూడా తీసేసుకుందాం. రెండో బ్యాండ్ నడుము ఎక్కడ వచ్చిందో, ఈ ఎక్స్ట్రా బ్యాండ్ కాకుండా ఎగ్జాక్ట్ మనకి ఎక్కడ వచ్చిందో అది నేను పాయింట్ పెట్టాను కదా, అక్కడికి నడుము వచ్చింది. 18.5 వచ్చింది. అక్కడ ఎక్స్ట్రా జిప్ ఫిల్ట్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచేసాను. ఇప్పుడు కటింగ్స్ పెట్టేసుకుందాం. చాలా టైం అవుతుంది. చాలా లెంతీ వీడియో. మీరు కొంచెం ఓపికగా చేసుకొని ఇంట్రెస్టింగ్గా చూడాలి. చాలా మోస్ట్ రికమెండెడ్ వీడియో కాబట్టి చేస్తున్నాను. నన్ను కొంచెం ఈ వీడియో లైక్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ కట్ బ్యాండ్ కొంచెం షేప్ కరువు రావడం కోసం అక్కడ కటింగ్ పెట్టాను అనమాట. ఈ లోపల పైకి కనిపించకుండా జస్ట్ అటు ఒక 1 mm ఇటు ఒక 1 mm లైట్గా అటు ఇటు కట్ చేసి తీసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు పాకెటింగ్ని ఎలా అడ్జస్ట్ చేయాలో నడుము 2 ముక్కలు చేసేసి నేను పక్కన పెడేద్దాం. పాకెటింగ్ని ఎలా అడ్జస్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు కట్ చేయగా మిగిలిన ప్యాంట్ పీస్ అనమాట ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు బ్యాక్ పాకెట్ కవరింగ్ కోసం ఈ పీస్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ జిప్ బటర్ఫ్లై అంటారు, జిప్ ఫిల్స్ అంటారు, దానికోసం అని చెప్పేసి అది పెట్టేశాను. క్లాత్ మనకి ఎక్స్ట్రానే ఉంది కాబట్టి ఫుల్ పాకెటింగ్ అంతా దీనిలోనే తీసేయచ్చు. పాకెట్ లెంత్ కోసం 13, సైడ్ పాకెట్ లెంత్ కోసం 13 పెట్టాను. ఈ వెడల్పు వచ్చేసి 14.5 అంటే 15 మొత్తం అనమాట. 7.5 15 పెట్టేసి ఈ విధంగా కట్ చేసుకుందాం. పాకెట్ షేప్ తీసేసుకుందాం. పాకెట్ షేప్ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు తీసేసుకున్నాక నెక్స్ట్ సైడ్ పాకెట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా వచ్చేసిన దాన్ని నీట్గా కట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ట్రిమ్ చేసేసాను. ఈ విధంగా ఆ పాకెట్ నాట్స్ దాని మీద ఏ విధంగా అయితే ఉందో దాని కిందకి కూడా నాట్స్ ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు సైడ్ పాకెట్స్ రెడీ అయిపోయినట్టే. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రిమైనింగ్ పీస్ ఉంది కదా, మిగిలిన పీస్లో బ్యాక్ పాకెట్ కోసం కొంచెం పీస్ తీసేద్దాం. ఫస్ట్ బ్యాండ్లు అంటించేద్దాం. బ్యాండ్ ఉల్టా సీదా చూసుకుందాం. ఫ్రంట్కి పైకి లోపలికి వస్తుందో. లోపల వైపు నుండి ఇంకా మార్క్ చేసాం కదా, ప్యాంట్ మార్కింగ్ చేసిన వైపు ఈ విధంగా పెట్టేసి ఐరన్ చేసే ద్వారా
బక్రం అన్నది అంటుకుపోద్ది అనమాట. ఈ విధంగా స్టిక్ చేసి దానిపైన కొంచెం ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇంకోటి కూడా ఉంది కదా, దాన్ని కూడా సేమ్ ఆపోజిట్ వేలో స్టిక్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. వీడియోని మాత్రం లైక్ చేయకుండా వెళ్ళకండి. ప్లీజ్ ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చింది కదా, కటింగ్ దగ్గర నుంచి కొంచెం పైకి కరువు తీసాం. పొట్ట బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది, అలా షేప్ తీయడం ద్వారా. కట్ బ్యాండ్ పెట్టేసి బటన్ వేసే కంటే ఇలా ఎక్స్ట్రా బ్యాండ్ పెట్టడం వల్ల కంఫర్ట్ ఉంటుంది. ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాం. అయిపోయింది కదా, ఈ ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మనం కట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని కూడా సెంటర్కి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేస్తున్నాను. బ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి బ్యాక్ పాకెట్ రావాలి. బ్యాక్ పాకెట్ కోసం 7x7 బ్యాండ్ పాకెట్, సింగిల్ బోన్ బక్రం వేస్తున్నాను కాబట్టి, సింగిల్ బోన్ పాకెట్ వేస్తున్నాను కాబట్టి 7x7 స్క్వేర్లో మనకి బ్యాక్ పాకెట్కి పీస్ తీసుకుందాం. పాకెట్కి స్టార్టింగ్లో తీసిన పీస్ కవర్ చేయడానికి, బ్యాక్ ప్యాచ్ వేయడానికి. వీడియో బాగా లెంతీగా ఉంటుంది, కొంచెం ఓపిక తెచ్చుకొని చూడాలి. మోస్ట్ కామెంటెడ్ వీడియో, చాలామంది కావాలి అని చెప్పేసి అడగడం ద్వారా చేయడం జరుగుతుంది. ఓకే, సింగిల్ బోన్ పాకెట్ కోసం ఈ బ్యాండ్ అది కూడా మనం ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎవరు వాయిస్ ఓవర్ ఇవ్వరు ఫ్యాంట్ స్టిచ్చింగ్ వీడియోకి, ఎందుకంటే చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి. కానీ నేను మీకోసం చేస్తున్నాను. ఇప్పుడు 6 ఇంచులు చొప్పున 2 తీసుకుందాం. ఈ బ్యాండ్ బక్రమైనా పర్లేదు, లేకపోతే కాటన్ బక్రమైనా పర్లేదు. నేను ఫిల్టర్ రోల్ వేస్తున్నాను, మీకు నీట్గా చూపించడానికి బాగుంటుంది అనేసి. ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాం. అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పాకెట్ పీసెస్ కూడా రెడీ అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ పాకెట్ ఉంది కదా, సైడ్ పాకెట్కి కొంచెం పైపింగ్లా వేయడం కోసం అంచు పీస్ని ఈ డబల్లో 2 పాకెట్స్కి కలిపి ఈ విధంగా తీయడం జరిగింది. ఇది కూడా స్ట్రైట్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో పాకెటింగ్ అయిపోయింది. ఇప్పుడు జిప్ ఫిల్స్ కూడా ఈ అంచు ఉంది కదా, అంచుని రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసేసిన తర్వాత ఇక్కడతో ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రింగుల కోసం కూడా పాకెట్ రింగ్స్ ఉన్నాయి కదా, పాకెట్ రింగ్స్ కూడా ఇంచు పావు చొప్పున 2.5 ఇంచులకి ఇలా తీసేసుకుందాం. అటు 4 ఇటు 4 రింగులు రావాలి కదా. ఒక బ్యాండ్కి వచ్చేసి 4 వస్తాయి, టోటల్ 8 రింగులు వస్తాయి. ఒక్కో రింగ్ సైజ్ వచ్చేసి 3 నుంచి 3.5 వరకు ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బ్యాండ్ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా టైం సేవ్ చేయడం కోసం వీడియోని చాలా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది.
మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీరు సబ్జెక్ట్ మిస్ అవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ చేసేద్దాం. ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుందాం. ఇటువైపు కూడా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా బ్యాండ్కి హుక్స్ వేసుకుందాం. నేను రైమాండ్స్ 3 పిన్ హుక్సే వాడతాను. టూ పిన్ కూడా వాడుకోవచ్చు, అది మీ చాయిస్. ఫస్ట్ ఏమో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి ఒకటి వేస్తాను. తర్వాత ఇటు మార్కింగ్కి కొంచెం అవతలగా ఇంకొకటి వేసేసుకుందాం. కింద కొంచెం హుక్ నొక్కేయకుండా ఒక 1/2 ఇంచ్ మందంలో, 1/2 ఇంచ్ కాదు 2 నూళ్ళ మందంలో ఏదైనా క్లాత్ థిక్గా పెట్టేసి ఈ పైన ఇలా అయినా హ్యామర్ లేదంటే సిజర్ మీ చాయిస్ అనమాట, ఏదంతా గట్టిగా ప్రెస్ చేసుకుందాం. అయిపోయిన తర్వాత ఇక వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసేసుకుందాం. యాక్చువల్గా చేసే ఉద్దేశం కూడా లేదు నాకు, చాలా లెంతీ. ఈ 1 అవర్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మాటలు కాదు. కానీ పదే కామెంట్స్ రావడంతో వీడియో పెట్టండి, స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని అడగడం వల్ల నేను పెట్టాల్సి వస్తుంది. కొంచెం కేర్ఫుల్గా చూస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకున్న తర్వాత పాకెట్ కోసం మార్క్ చేసుకుందాం. ఈ నడుము మనకి ఖర్చు దగ్గర నుంచి ఎంత వచ్చిందో దాన్ని సెంటర్ చేసుకొని 3.5 పావు తక్కువ 4 అలాగా ఒకటి వేసుకొని అక్కడి నుంచి ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకుందాం. మార్క్ చేసినాక పాకెట్ ఏవైపు వస్తుందో దాని ఆపోజిట్ వేలో ఒకటి డాట్ వేసేసి దాని ఆపోజిట్ పార్ట్కి పాకెట్ ఇప్పుడు రైట్ సైడ్ వస్తుంది. లెఫ్ట్ పార్ట్ వైపు ఏమో జస్ట్ డాట్ వేసేసి దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రైట్ సైడ్ పార్ట్ తీసుకుందాం, దానికి డాట్ వేసేద్దాం ఒక 1/2 ఇంచ్ మందంలో. డాట్ వేసాక ఇప్పుడు బ్యాక్ పాకెట్కి ఇందాక బోన్ పాకెట్ కోసం తీసుకున్నాం కదా వక్రం అంటించి, ఆ పీసెస్ తీసేసుకుందాం. జస్ట్ వే కోసం మార్క్ చేసుకున్నాం, లైన్ కోసం. ఇప్పుడు ఇందాక బకరం తీసుకున్నాం కదా, దాన్ని మిడిల్ సెంటర్ చేసుకొని ఆ బకరం సెంటర్ చేసుకొని ఆ సెంటర్ నుంచి అటువైపు 2.5 ఇటువైపు 2.5 5 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసేసుకున్నాం. రెండు వైపులా మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పార్ట్ పైన పెట్టేసి ఈ విధంగా పెట్టి డిఫరెంట్ వే, ఈ విధంగా ఎవరు చూపించారు, కిందన వేరే పీస్ పెట్టి చాలా అంటే చాలా హంగామా చేస్తారు. మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్ టు సెంటర్ పెట్టి ఇక్కడ 2.5 ఎక్కడైతే స్టార్ట్ అయ్యిందో అక్కడ ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపు 2.5 మొత్తం 5 వచ్చేలాగా మార్కింగ్ వైపు ఒక రఫ్ చేసుకుందాం. ఆపోజిట్ పాకెట్ బోన్ ఎంత కావాలో ఆ సైజ్ మనం అడ్జస్ట్ చేసుకొని ఇటువైపు కూడా పాదం ఖర్చు పెట్టేసి స్టిచ్ వేసేసుకుందాం. ఇక్కడ రఫ్ లాగేద్దాం. ఇప్పుడు నీట్గా కటింగ్ పెట్టుకుందాం. కార్నర్స్ ఇంపార్టెంట్, కార్నర్స్ ఎగ్జాక్ట్గా కార్నర్ టు కార్నర్ వచ్చేలాగా, మీకు కనిపించట్లేదు, కార్నర్ టు కార్నర్ వచ్చేలాగా కటింగ్ పెట్టుకుందాం యాజ్ ఇట్ ఈజ్. ఈ విధంగా కటింగ్ పెట్టేసుకుందాం. కటింగ్ పెట్టేసుకున్నాక లోపల ఈ కింద బోన్ ఉంది కదా, మనకు ఆ సైజు ఎంత వచ్చింది, కటింగ్ దగ్గర నుంచి కటింగ్ సైజు ఎంత వచ్చిందో అంత బోన్ మీద ఆ బక్రం సైజ్ కూడా అంతే వేసుకొని
అది సైజ్ చూసుకొని దాన్ని పైనుండి స్టిచ్ వేసేసుకుందాం. వేసుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్లో దాన్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకుందాం. ఇటువైపు పైనుంచి కూడా దాన్ని పైన ఉన్నదాన్ని కూడా రివర్స్లో లోపలికి ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ చేస్తే ఈ విధంగా మనకి బయటికి అయితే పాకెట్ అయితే కనిపిస్తుంది. లోపల నుంచి ఇలా స్టిచ్ వేసేసుకుందాం. ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు. ఓకే, చూడండి అలా అడ్జస్ట్ చేసి ఈ ఖర్చు అన్నది బయటకు వస్తుంది కదా, అక్కడ ఈ విధంగా డాట్ వేసేసుకున్నాం. ఇప్పుడు అవుట్ లుక్ వచ్చేసి మనకి సింగిల్ బోన్ పాకెట్ లుక్ వచ్చేసింది, నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు దానికి పాకెట్ లెంత్ వచ్చేసి 6 అలా పెట్టేసాం. యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. 7 × 7 తీసుకుంటే ఇందాక తీసుకున్నాం కదా పాకెట్ కవరింగ్ కోసం ఒక పీసు, దాన్ని ఒక 7 ఇంచెస్ వచ్చేలాగా పెట్టేసి ఈ వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా స్టిచ్ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, క్లియర్గా అబ్జర్వేషన్ చేయండి. కొన్ని సందర్భాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరట్లేదు. కార్నర్స్ తిరగడం కోసం కటింగ్స్ పెట్టేసుకుందాం. ఈ విధంగా పాయింట్స్ పట్టుకొని కార్నర్స్ పట్టుకొని ఇలా రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకొని పాదం వరుసలో స్టిచ్ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ పెట్టేసుకుందాం. పెట్టేసుకున్న తర్వాత వీడియోకి పైనుంచి స్టిచ్ వేసేసుకుందాం. దీనికి మళ్ళీ టాప్లో ఒక స్టిచ్ ఈ విధంగా వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితో ఇది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సైడ్ పాకెట్స్ ఈ విధంగా తీసుకొని ఇందాక కట్ చేసి రెడీగా పెట్టుకున్న పాకెటింగ్ ఉంది కదా, ఈ విధంగా పెట్టేసుకుందాం. ఒరిజినల్ పార్ట్ ఉంది కదా, ఒరిజినల్ పార్ట్కి కింద ఏది రైట్ రాంగ్ వేసేసుకున్నామంటే మనకి రివర్స్ అయ్యే ఛాయిస్ ఉండదు. ఈ విధంగా పెట్టేసుకున్నాం. కింద పాకెటింగ్ని పైన ఇందాక పైపింగ్ కోసం తీసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా కటింగ్ దగ్గర పెట్టేసి ఇలా పాదం వరుసలో స్టిచ్ వేసేసుకుందాం. అలా స్టిచ్ వేసేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా ఒక పాదం వరుస బయటికి ఉంచి యాజ్ ఇట్ ఈజ్ ఒక పైపింగ్ లాగా పైనుండి స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు పాకెట్ రివర్స్లో పెట్టేసి స్టిచ్ వేసుకుందాం. అప్పుడు రివర్స్ చేసినప్పుడు అది పైకి వస్తుంది అన్నమాట. దానికి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేసేసుకుందాం. ఓకే కదా, ఇప్పుడు రివర్స్ చేసేసి
దాన్ని కవర్ చేస్తూ పైనుంచి ఒక స్టిచ్చెస్ ఈ విధంగా పెట్టేసి పైన కూడా 1.5 డౌన్ పెట్టేసి ఈ వీడియోలో చూపించిన విధంగా రఫ్ చేసుకుందాం. ఇప్పుడు పాకెట్కి కవర్ చేయడానికి 2 పీసులు వేద్దాం. ఈ పీసులు ఎందుకంటే మీకు జస్ట్ ఒక వివరణ ఇస్తాను. ప్యాంట్ వేసుకున్నప్పుడు కొన్ని రెడీమేడ్ చూపిస్తారు. రెడీమేడ్ ప్యాంట్లు చూసే ఉంటారు మీరు. పాకెట్లు ఏమో కప్పల్లా నోరులు తెరుచుకుంటాయి. ఈ పీస్ ఇలా అటాచ్ చేయడం వల్ల ప్లెజెంట్గా ఇంకా అలా ఉండిపోతాయి అన్నమాట. సిట్గా ఉండిపోతుంది. పాకెట్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. అది ఏ విధంగా అంటారా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక్క సెకండ్ ఆగండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చూపిస్తాను. రివర్స్ చేశాక దాని యూజెస్ ఎలా ఉందో అనేది చూపిస్తాను. అది లేకపోతే పాకెట్ ఏ విధంగా ఓపెన్ అయిందో చూడండి. అలా కప్పలా చాపుతుంది, నోరు తెరుచుకుంటుంది. పైన అలా పట్టుకున్నారు చూసానా, అసలు ఓపెన్ కూడా అవ్వట్లేదు. అది దాని యూజ్ అనమాట. చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అది ఐటమ్ చాలా యూజ్ఫుల్. ఓకే, ఇంకో పాకెట్ కూడా నేను వేయటం చూపించట్లేదు. యాజ్ ఇట్ ఈస్ దానికి ఆపోజిట్లో వెళ్ళిపోవాలి. ఇప్పుడు దానిపైన బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టేసి సైడ్స్ స్టిచ్ వేసేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూసి వెళ్ళిపోకుండా దీనికి ఒక లైక్ ఇచ్చేయండి. 2 వైపులా స్టిచ్చెస్ వేసేసుకున్నాం సైడ్స్. ఇది ఓవర్లాక్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి రింగుల కోసం ఈ విధంగా పీస్ తీసుకున్నాం కదా ఇందాక, అది అటు ఇటు స్టిచ్చెస్ వేసేసుకొని 4 ఇంచుల చొప్పున 8 పీసులు కట్ చేసేసుకుందాం. పాకెట్ రింగ్స్. నెక్స్ట్ ఈ విధంగా ఓవర్లాక్ చేసేసుకున్నాక ఈ పైనుంచి బ్యాక్ పార్ట్ వైపు జస్ట్ పాదం వరుస అయినా వేయచ్చు, ఎడ్జ్ అయినా వేయచ్చు, మీ ఇష్టం. ఇక్కడ పాకెట్ మీద రఫ్ చేసుకుందాం. పాకెట్ ఊడిపోకుండా రఫ్ చేసేసుకున్నాక ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వేసాం కదా. దీని ఆపోజిట్ వే కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వేసేసి బయటకు వచ్చేద్దాం. అయిపోయింది కదా. దీన్ని పాకెట్ ఒక ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ మళ్ళీ ఒకదానిపై ఒకటి పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ మళ్ళీ టాప్ నుంచి నీ వరకు, ఈ కిస్తా రౌండ్ నుంచి నీ వరకు మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. కిస్తా దగ్గర కొంచెం బలంగా ఉండటం కోసం ఇక్కడ కిస్తా రౌండ్ ఓపెన్ చేసేసి ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు పాకెట్ దగ్గర సైడ్ ఖర్చులు ఓపెన్ చేసేసి కింద ఫోల్డింగ్ మార్కింగ్ దగ్గరికి ఒకదాని మీద ఒకటి డబల్ పెట్టి కింద ఫోల్డింగ్ స్టిచ్ చేసేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఆపోజిట్ వే కూడా యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ వేసేస్తున్నాను, మీకు చూపించట్లేదు. ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా పెట్టి ఒకదాని మీద పెట్టి స్టిచ్ వేసేస్తున్నాను. ఇది కూడా నెక్స్ట్ ఖర్చు దగ్గర కిస్తా దగ్గర ఖర్చులు డివైడ్ చేశాను. ఇప్పుడు కిస్తా రౌండ్ దగ్గర ఒక బ్యాక్ 2 పార్ట్లు ఒకదానికొకటి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసేసుకుందాం. జిప్ ఫ్లై పెడతాం కదా, ఆ ఫ్లై దగ్గర మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్చెస్ వేసేస్తున్నాను. 2 or 3 2 లేక 3 స్టిచ్చెస్ వేసుకోవచ్చు. 3 వేస్తే కిస్తా ఇంకా కంప్లైంట్ ఎప్పటికీ రాదు.
కిస్తా దగ్గర స్టిచ్ ఊడిందంటే రెండోసారి వేయటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఎవరికైనా కూడా. అందుకని కిస్తా రౌండ్ దగ్గర 3 స్టిచ్చెస్ వేసుకోవడం చాలా బెటర్. ఇప్పుడు జిప్ ఫిల్టర్ కోసం అవి రెడీ చేసుకుందాం. ఫ్లై కోసం రెడీ చేసేసుకుందాం. దానికోసం షర్ట్ పీస్ ఏదైనా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒకదానికి ఒకటి ఆపోజిట్ వేలో స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది జిప్ ఫిల్ట్ కోసం కాబట్టి ఇటువైపు కూడా ఫోల్డ్ పెట్టేసుకుందాం. అండ్ ఆపోజిట్ వే కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుందాం. దీనికి జిప్ అటాచ్ చేసేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా ఫ్లైస్ ఈ విధంగా అటాచ్ చేసేసుకోవడమే. దాన్ని ఓపెన్ చేస్తూ పైనుంచి స్టిచ్ మళ్ళీ వేసుకోవాలి. ఇలాగా నెక్స్ట్ ఆపోజిట్లో ఈ విధంగా పెట్టేసి దీన్ని కూడా పైనుంచి స్టిచ్ వేసేసుకుందాం. ఈ విధంగా స్టిచ్ వేసాక దీనిపైన ఒకదానిపై ఒకటి పెట్టి జిప్ ఫ్లై చూపించిన విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ స్టిచ్ వేసేసుకోవడమే. జిప్ దగ్గర సెకండ్ స్టిచ్ కూడా వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఫ్లై ఓపెన్ చేసేసి జిప్ క్లోజ్ చేసి లెఫ్ట్ పార్ట్ మీద నుంచి ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి.
స్టిచ్ వేసేసాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసేసి జిప్ ఓపెన్ చేసేసి ఇప్పుడు బ్యాండ్ అటాచ్ చేసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటాను. ఒకవేళ మీకు ఏమైనా అసౌకర్యంగా ఉన్నా ఏ విధంగా మీ అభిప్రాయాన్ని ఈ వీడియోలో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరీ అడుగుతున్నాను, ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కటింగ్ దగ్గరలా ఒక్కొక్క రింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ చివరి నుంచి వేసుకుంటూ వస్తే ఆ జిప్ దాటిపోద్దని చెప్పేసి ఫస్ట్ అక్కడ జిప్ దగ్గర నుంచి వేసుకొని వచ్చేసాను. బ్యాక్ డాట్ దగ్గర ఖర్చు వస్తుంది. నెక్స్ట్ డాట్ దగ్గర రింగ్ పెట్టాను. ఇక్కడ డాట్ దగ్గర ఇంకొక రింగ్ పెడతాను. ఫ్రంట్ ఒక రింగ్ పెట్టాను కదా, ఇంకో రింగ్ ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ పాకెట్ దగ్గర. ఓకే, అయిపోయినవి. ఇది పైనుండి దీని ఆపోజిట్లో ఇంకో బ్యాండ్ కూడా వేసేసుకుందాం. ఈ ఎక్స్ట్రా కటింగ్ బ్యాండ్ ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఎక్స్ట్రా దగ్గర నుంచి ఆ డాట్ పెట్టుకున్నాం కదా, అప్ అండ్ డౌన్స్ రాకుండా మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి స్టిచ్. ఇక్కడ ఒక రింగ్ పెట్టుకోవాలి. కట్ పెట్టిన దగ్గరలా రింగ్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. 4 రింగ్స్ రావాలి ఒక పార్ట్కి వచ్చేసి. సైడ్ పాకెట్ దగ్గర రింగ్ వస్తుంది. మళ్ళీ బ్యాక్ డాట్ దగ్గర ఒక రింగు, బ్యాక్ జాయింట్ దగ్గర ఒక 1.5 ఇంచుకి ముందులో ఒక రింగ్ వస్తుంది. ఈ డాట్ వచ్చేసి ఖర్చు కోసం నడుం మార్కింగ్. ఇప్పుడు కింద జిప్ ఫిల్ట్ కోసం రింగు యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తే బెల్ట్ లోపలికి వెళ్ళడం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ లూప్ పెట్టేసి ఇలా ఎక్స్ట్రా మనం స్టిచ్ వేసుకోవచ్చు. స్కూల్ యూనిఫామ్స్కి అయితే ఎగ్జాక్ట్ పైనుంచి కింద వరకు 2.5 ఉండాలి. వాళ్ళకి బెల్ట్ వెడల్పు వస్తుంది కాబట్టి దూరటం కోసం 2.5 రింగ్ లెంత్ ఉండాలి. దానికోసం మనం 5 తీసుకోవాలి. ఓకే, పెట్టేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పై నుండి స్టిచ్ వేసేసుకుందాం. థ్రెడ్స్ మొత్తం ట్రిమ్ చేసేసాక లాంగ్ బ్యాండ్స్ అయిన నుంచి కంప్లీట్గా క్లోజ్ చేసేసి స్టిచ్ వేసేసుకుందాం. బ్యాక్ ఒక 3-4 ఇంచెస్ ముందుగానే స్టాప్ చేసేసుకోవాలి.
దీన్ని బట్టి ఎక్స్ట్రా బ్యాండ్ దగ్గర నుంచి హుక్స్ పెట్టాం కదా, అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. హుక్స్ తాలూకా రింగ్స్ ఎక్కడ వస్తున్నాయో చూసుకోవాలి. దాని తర్వాత ఒక రింగ్స్ ఈ విధంగా పెట్టేసి రింగ్స్ గుచ్చేసి హుక్స్ రిటర్న్లో సిజర్ అయితే సిజర్, హ్యామర్ అయితే హ్యామర్తో దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసేసాక ఇప్పుడు స్టార్టింగ్లో రివర్స్ పెట్టేసి స్టిచ్ వేసేసుకుందాం. ఈ విధంగా వెనకాల నుంచి ఒక రింగ్ గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి పైనుంచి స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు నడుము 37 కాబట్టి ఇక్కడి నుంచి 18.5 ఒక్కొక్క పార్ట్ 18.5 వచ్చేలాగా మార్క్ చేసుకుందాం. 18.5కి కొంచెం క్రాస్గా, పైన తక్కువ కింద కొంచెం ఎక్కువ వచ్చేలాగా జస్ట్ క్రాస్గా పెట్టుకోవాలి. ఇది కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్. ఈ విధంగా బ్యాక్ కూడా స్టిచ్ వేసుకుందాం. బ్యాక్ కూడా 3 స్టిచెస్ వేసుకుందాం ఫర్ స్ట్రెంత్. బ్యాక్ టైట్గా లాగి స్టిచ్ వేయడం ద్వారా కుట్లు ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నోటిఫికేషన్ ఆల్ టైప్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకు వస్తుంది. ఓకే, బ్యాక్ ఇలా అటువైపు ఇటువైపు బోత్ సైడ్స్ ఫోల్డ్ చేసేసుకుందాం. ఆపోజిట్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేసి స్టిచ్ ఈ విధంగా వేసుకుందాం.
రింగులు ఎక్స్ట్రా వచ్చినవి కట్ చేసేసుకుందాం పైనుంచి స్టిచ్ వేయడం కోసం. ఇప్పుడు పైనుంచి టాప్ వేసేసి పైనుంచి స్టిచ్ వేసి రఫ్ చేసేసుకుందాం. ఫైనల్లీ వీడియో ఇదండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్లో మీ సమాధానం కూడా నాకు తెలియచేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అవన్నీ నన్ను అడగటం ద్వారా, కామెంట్ చేసి అడగటం ద్వారా నేను చేసేది ప్రతిదీ వీడియో మీకోసం చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు అవసరమైన వీడియోస్ నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ టచ్లో ఉంటూనే ఉంటా. రోజుకొక ఇంపార్టెంట్ అయిన అవసరమైన చాలా మీకు అవసరమైన ప్రతి వీడియో నేను చేస్తూనే ఉంటా. ఏ వీడియోస్ కావాలంది నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ కింద జిప్ ఓపెన్ అయిపోకుండా, ఫ్లై ఓపెన్ అయిపోకుండా ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోస్ చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తూనే ఉందాం. ఓకే దెన్ బై. జై హింద్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.